హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను గుంటూరు సిటీకి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి సంబంధించిన వీడియో ప్రజెంట్ చేస్తానండి. మా ఫ్రెండ్ అస్లాంతో కలిసి నేను అక్కడికి వెళ్ళానండి. మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా అక్కడ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. గుంటూరు నుంచి ఐ థింక్ చిలకలూరిపేట హైవే అనుకుంటండి. హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఉప్పలపాడు అని చెప్పేసి కొంచెం లోపలికి ఉంటుంది. వీలైతే కొంచెం అక్కడ ఉన్నటువంటి జనాల్ని అడుగుతూ వెళ్ళండి. మీకు అయితే నాది 4G మొబైల్, అందులోనూ వీడియో క్లారిటీ తక్కువ ఉండటం వల్ల వీడియోలో కొంత భాగం మా ఫ్రెండ్ అస్లాం మొబైల్ నుంచి షూట్ చేయాల్సి వచ్చిందనమాట. తనే నాకు ఆ ఐడియా చెప్పి తనే దగ్గరుండి మరి షూట్ చేసి మరి నాకు ఇచ్చాడండి. ఎనీహౌ, నా వీడియోలు ఇప్పటి వరకు ఈ మాత్రమైనా సర్వైవల్ అయినాయి అంటే మాత్రం అది తన యొక్క సపోర్ట్ వల్లేనండి. వాళ్ళ స్టూడెంట్స్ కూడా నా ఛానల్ చూస్తున్నారంట. మా ఫ్రెండ్ అస్లాం యొక్క స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మా ఊరు నూజివీడు నుంచి ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రం కనీసం ఒక 80 కిలోమీటర్ల దూరం వచ్చిందండి. మేము విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి అట్లా ఉప్పలపాడు వెళ్ళామన్నమాట. అయితే ఇక్కడ ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఏం పనిచేయవండి, అంతా లిక్విడ్ క్యాషే. అంతేకాకుండా అక్కడ బైక్ పార్కింగ్కి సంబంధించి అట్లాగే ఎంట్రన్స్ టికెట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఓవరాల్గా వాళ్ళ సర్వీస్ మాత్రం చాలా వరస్ట్ అని చెప్తానండి. కాబట్టి ఆ ఎంట్రన్స్ టికెట్ తీసుకునేంత వరకు కొంచెం పేషెన్స్గా ఉండండి. మిగతా అంతా లోపల ఆ లొకేషన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది. అట్లాగే ఇలాగ చిలకలూరుపేట హైవే మీదకి వెళ్తున్నప్పుడు మనకు హైవే మీద కొన్ని బోర్డులు కనపడతాయండి. ఆ బోర్డులు చూసుకుంటే అట్లాగే దారిలో ఉన్న వాళ్ళని అడుగుతూ వెళ్ళండి. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలాగ ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని చెప్పేసి బోర్డులు కనపడతానే ఉంటాయి. కోర్స్ ముందే చెప్పాను కదండి, ఎవరినో ఒకరిని అడిగి వెళ్ళండి. మనకి పెద్ద కష్టమేం కాదు, బైక్ ఉంటే చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. బస్సుల సర్వీస్ ఉందా లేదన్నది నాకైతే తెలియదు. ఇదిగోండి చూస్తున్నాగానే ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఎంట్రన్స్ రోడ్డుకి వచ్చేసామండి. సిమెంట్ రోడ్ అండి. ఈ రోడ్డు మీద నుంచి కొంచెం లోపలికి ఒక పర్లాంగు దూరం వెళ్తే మనకి ఆ పక్షుల కేంద్రం యొక్క ఎంట్రన్స్ వచ్చేస్తుందండి. బైక్ పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్ తీసుకున్నారు. కార్ పార్కింగ్ ఎంత అన్నది నాకు ఐడియా లేదు, మేబీ 50 రూపీస్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేటటువంటి ఈ పార్కింగ్ ఏదో సూపర్ అనుకోమాకండి. జస్ట్ సిమెంట్ రోడ్డు మీద పెట్టించేసేసి 10 రూపాయలు పార్కింగ్ ఫీజు అని చెప్పి తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు బాగా? పార్కింగ్ అని చెప్పేసి సపరేట్ ఒక ప్లేస్ పెట్టుకోవాలి, షెడ్ ఉండాలి అని మినిమం కామన్ సెన్స్ లేకుండా రోడ్డు మీదే పార్కింగ్ పెట్టించేస్తున్నారు. అదేంటని అడిగితే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. ముందే చెప్పాను కదండి, లోపలికి వెళ్తాం వరకు కొద్దిగా ఓపికగా ఉంటే కనుక ఆ లోపల ఎంటర్టైన్మెంట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ బైక్ పార్కింగ్ టికెట్ తీసుకున్నాడు 10 రూపీస్. ఈ హ్యాండిక్యాప్డ్ అతను మాకు ఈ బైక్ పార్కింగ్ టికెట్స్ అమ్మాడండి. మేబీ ఇతను ఆ బైక్ పార్కింగ్ దగ్గర పనిచేసే వర్కర్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ పక్షుల కేంద్రంలోకి వెళ్తానికి ఎంట్రన్స్ టికెట్ అమ్మేటటువంటి వ్యక్తి అనమాట. ఈయన కూడా చాలా ర్యాష్గా మాట్లాడాడండి. నేను వీడియో రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి చాలా సైలెంట్గా ఉన్నాడు కానీ ఉండి వచ్చేపోయే జనాల మీద మాత్రం గేయమని చెప్పేసి గట్టిగా అరిచేస్తున్నాడు. పెద్దవాళ్ళకైతే ఎంట్రన్స్ టికెట్ 20 రూపాయలు, చిన్నవాళ్ళకి 10 రూపాయలు. కెమెరాతో వెళ్ళాలనుకుంటే మాత్రం 100 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కోర్స్ మాది మొబైల్ కాబట్టి మాకేం కెమెరా ఛార్జ్ పడలేదు. మేమిద్దరం టికెట్ కాబట్టి మాకు 40 రూపీస్ అయింది. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయామండి. అయితే ఈ పక్షుల కేంద్రానికి పక్షులు ఎక్కడెక్కడి నుంచో వస్తాయంటండి, మైగ్రేట్ అయ్యి సైబీరియా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా చాలా దూరం నుంచి కొన్ని వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి అవి పిల్లలయ్యాక ఒక 3-4 మంత్స్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయంట. మేము సండే రోజు వెళ్ళామండి. కాకపోతే మధ్యాహ్నం పూట వెళ్ళామండి, 2-2:30 ఆ టైం అప్పుడు వెళ్ళాము. అందుకనే జనాల ఫ్లోటింగ్ కూడా పెద్దగా లేదు. సాయంత్రం 4-4:30 నుంచి జనాల ఫ్లోటింగ్ ఎక్కువ అవుద్ది. అంతేకాకుండా ఇక్కడ పక్షులతో పాటు ప్రేమ పక్షులు కూడా కొంచెం జంటలకి ఎక్కువ ఉన్నాయండి. ప్రేమ పక్షులు అంటే మీకు తెలిసిందే కదా, ఎక్కడ పడితే అక్కడ జంటలుగా ఉన్నారన్నమాట.
మేమేదో వాళ్ళని షూట్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒకళ్ళిద్దరైతే ఏంటి రికార్డ్ చేస్తారా అని చెప్పేసి అడిగారు కూడా. కాకపోతే మా యూట్యూబ్ ఛానల్ ఇది ఇలా ఇలా అని చెప్పేసి చెప్పేపాటికి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదండి. ఓవరాల్గా మా యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని కాపాడిందని చెప్పుకోవాలి. అట్లాగే ఇక్కడ ఈ పక్షులు సంబంధించి మనకి ఇక్కడ కెమెరాలో చూస్తే చిన్నగా కనపడుతున్నాయి కానండి, పక్షుల సైజు కూడా చాలా పెద్దగా ఉందండి. అవి రెక్కలు టపా టపా కొడుతుంటే ఏదో పెద్ద పెద్ద దీపావళి టపాకాయ బాంబులు పేలినంత సౌండ్ వస్తుందండి. నేనైతే అవి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుందన్న ఉద్దేశంతో అదంతా మ్యూట్ చేసేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అట్లాగే ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హోటల్. మేమైతే ఇక్కడ ఏం తినలేదు. మరి మీరు ఏమైనా కొనుక్కొని తింటానంటే తినండి. ప్రైజెస్ ఎలా ఉంటాయనేది నాకైతే ఐడియా లేదు. మేబీ రీజనబుల్గా ఉంటే కనుక తినండి, లేదంటే మాత్రం ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ నుంచి మనకి ఏరియల్ వ్యూ పాయింట్ అని చెప్పేసి పైన ఒకటి ఉందండి. మెట్లెక్కి పైనుంచి కూడా చూడొచ్చు. నేను ఒకసారి పైకి ఎక్కి ఎలా ఉందన్నది చెక్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. ఓవరాల్గా ఆ ఏరియల్ వ్యూ పాయింట్ కూడా చూస్తానికి చాలా బాగుందండి. హైట్లోంచి చూస్తుంటే ఈ పక్షుల కేంద్రం ఒక లొకేషన్ కూడా చాలా అందంగా కనపడుతుంది. నేనైతే ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ వర్క్ టెన్షన్, జాబ్ టెన్షన్స్ అన్నీ పోయి చాలా రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఈ పక్షుల కేంద్రం యొక్క ఏరియల్ వ్యూ ఇలా ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ముందే చెప్పాను కదండి, జంటలుగా మనుషులు ఉన్నారని. కాకపోతే వాళ్ళకి సంబంధించిన వీడియో అయితే నేను ఇక్కడ ఎక్కడ యాడ్ చేయదలుచుకోలేదు. వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, అందుకనే చాలా ఫుటేజ్ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఈ పక్షుల కోసం ఏంటంటే పెద్ద పెద్ద చేపలు పెంచుతున్నారండి ఆ నీళ్ళల్లో. అవి ఆ చేపల్ని పుట్టుకుని చక్కగా పట్టేసుకుని గుట్టుకుని మింగేస్తున్నాయి అన్నమాట. అట్లాగే ఈ దేవతో ఈ కొంగ పిల్ల అండి. ఇది చూస్తానికి పెద్దగా కనపడుతుంది కానీ ఇది జస్ట్ పిల్ల మాత్రమే. ఎగరలేక ఒడ్డుకొచ్చి అలా ఉండిపోయింది. ఊరినే దాని దగ్గరికి వెళ్ళి షూట్ చేశానండి. పాప మమ్మల్ని చూసి మేము ఏదో చేస్తామని చెప్పేసి భయపడి పారిపోయింది. ఒక అరుదైన జాతి కొంగని ఇంత దగ్గర నుంచి చూడటం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పుడు మా ఫ్రెండ్ నా మొబైల్లో క్లారిటీ బాగాలేదని చెప్పేసి తన మొబైల్తో షూట్ చేశారండి కొన్ని వీడియోస్. ఇక్కడ వచ్చేటటువంటి ఈ వీడియోస్ అన్ని తన మొబైల్లోనే షూట్ చేశారండి. ఐ థింక్ శాంసంగ్ గెలాక్సీ A52 అనుకుంటా మోడల్, నాకు ఐడియా లేదు. తను జూమ్ చేసి చాలా క్లియర్గా వీడియోస్ తీసాడండి. అది 5G మొబైల్ అనుకుంటా. కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది. దగ్గర ఒక 2 అవర్స్ పాటు ఈ పక్షుల కేంద్రంలో మేమిద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అట్లాగే ఇక్కడ చాలా బోర్డ్స్ పెట్టారు. ఆ బోర్డ్స్ మీద ఏ రకాలైనటువంటి పక్షులు వస్తాయని చెప్పేసి ఇక్కడ వాటి యొక్క శాస్త్రీయ నామాలతో సహా
పెట్టారండి. చాలా రకాల బోర్డులు ఉన్నాయండి. ఆ విధంగా మా యొక్క ఎక్స్‌పీరియన్స్ చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగిందండి. తర్వాత చీకటి పడిపోతుంది. అప్పటికే 4:00 అయిపోయింది. మళ్ళీ మా ఊరు ఎళ్తానికి దగ్గర దగ్గర 2 అవర్స్ పట్టుద్ది. అందుకనే మెల్లగా ఇక వెళ్ళలేక బయటకొచ్చి బైక్ తీసుకొని మా ఫ్రెండ్ బైక్ మీద వెంటనే రిటర్న్ అయిపోయామండి. ఓవరాల్‌గా ఈ పక్షుల కేంద్రానికి సంబంధించి మా ప్రెజెంటేషన్ ఇదండి. ఫ్రెండ్స్, నా ప్రెజెంటేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.